హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పార్టీకి ఏ నియోజకవర్గం మీదైనా పట్టు దొరుకుతుంది గానీ, పర్చూరు నియోజకవర్గం మీద మాత్రం పట్టు దొరకట్లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు అక్కడ ఇన్ఛార్జీలు మారుస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 6 సార్లు ఇన్ఛార్జి మార్చినా కూడా అక్కడ పార్టీకి సంబంధించి గెలుపు పైన కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం మాత్రం ఎక్కడా కూడా దృష్టి సారించలేకపోతున్నారు. అయితే అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తూ వచ్చారు ఏలూరు సాంబశివరావు గారు. 2014 నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి 2024 వరకు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. దాంతోపాటు అక్కడ ఎంతమంది వైసీపీ అభ్యర్థులు వచ్చినా పాటు ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలిని, ఆయనకంటూ ఒక ప్రత్యేక రాజకీయాన్ని నిర్మించుకొచ్చారు ఏలూరు సాంబశివరావు. అయితే ఇప్పుడు వైసీపీ ఆ నియోజకవర్గం మీద పూర్తిగా దృష్టి పెడుతూ వస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సమీకరణాల నేపథ్యంలో కావచ్చు, లేదంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ పరంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి గాదె వెంకటేశ్వరరావుని రంగంలోకి దింపారు. గాదె వెంకటేశ్వరరావుకి సంబంధించి ఆయన కుమారుడిగా ఉన్నటువంటి గాదె మధుసూదనారెడ్డికి వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. గాదె వెంకటేశ్వరరావు కూడా గతంలో పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ జిల్లాకు సంబంధించి గట్టి పట్టు ఉన్నటువంటి నేత. సో ఆయన కుమారుడికి బాధ్యతలు ఇస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో పర్చూరుకి సంబంధించి 6 సార్లు ఇన్ఛార్జీలు మార్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి బలోపేతం పైన కావచ్చు, లేదంటే పార్టీలో నిలకడ లేనటువంటి లీడర్లుగా కావచ్చు చెప్పుకుంటూ రావచ్చు. 6 సార్లు చూసుకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కావచ్చు, ఆ తర్వాత ఎడం బాలాజీ కావచ్చు, లేదంటే రామనాథం బాబు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, ఇలా ఎవరికి వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి స్ట్రెంగ్తన్డ్గా ఉండేటువంటి లీడర్లు అయితే కాలేకపోయారు. దాంతోపాటు అక్కడ వచ్చినటువంటి మొదటిసారి, అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మొదటిసారి ఒక హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి ఏలూరు సాంబశివరావు ఆ తర్వాత ఆయన పరంపరను కొనసాగిస్తూనే వస్తున్నారు. 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో కూడా ఆయన విజయ పరంపరను కూడా కొనసాగించారు. అప్పటికి ఆయన్ని ఓడించాలని చెప్పేసి 2019 ఎన్నికల్లో పర్చూరు టైగర్ అంటూ, లేదంటే ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి చాలా కీలక నేతగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావుని సైతం రంగంలోకి దింపినా కూడా ఏలూరు సాంబశివరావుని ఓడించడం ఆయన వల్ల కాలేకపోయింది. ఆయన కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయన దాదాపు 2000 చిల్లర మెజార్టీతో ఆ ఎన్నికల్లో ఓడిపోయినట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, అంటే పార్టీకి సంబంధించి ఒక వేవ్ ఉన్నటువంటి తరుణంలో కూడా ఏలూరు సాంబశివరావు గట్టెక్కుతూ వచ్చారు. అంటే పర్చూరు నియోజకవర్గంలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి పార్టీ మీద స్ట్రెంగ్త్ కావచ్చు, అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పర్చూరు నియోజకవర్గానికి వస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు, దాంతోపాటు మైనారిటీలకు అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళందరిలో కూడా కలివిడి లేని తరం వల్ల వైసీపీ పార్టీ అక్కడ వరుసగా ఓటమి పాలవుతూ ఉందనేది కూడా అర్థమవుతున్నటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఏలూరు సాంబశివరావుకి సంబంధించిన అంశాలు చూసుకుంటే ఆయన అన్ని సామాజిక వర్గాలతో పాటు అందరికీ ప్రయారిటీ ఇస్తూ వస్తుంటారు. లోకల్గా ఉండేటువంటి విభేదాలు కావచ్చు, లోకల్గా ఉండేటువంటి గొడవల్ని ఎక్కువగా సామరస్యంగా సమర్థించుకుంటూ వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా ఉండేటువంటి ఒక ప్రక్రియకైతే ఆయన చేపడుతూ వచ్చారు. కానీ వైసీపీకి సంబంధించి మాత్రం అది ఎక్కడా కూడా జరగకుండా వస్తూ ఉంది. ఈ 14 ఏళ్లలో, అంటే వైసీపీ పార్టీ పోటీ చేసినటువంటి ఈ తరుణంలో ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టడం పక్కన పెట్టేసి లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్స్, లోకల్గా ఉన్నటువంటి ఇష్యూ మీద గందరగోళంగా ఉండటంలో వైసీపీ పార్టీ బలోపేతం అవ్వకుండా ఉంది. అవన్నీ కూడా టీడీపీకి అడ్వాంటేజ్గా అవుతూ వచ్చాయి, అలాగే ఏలూరు సాంబశివరావుకి అడ్వాంటేజ్గా అవుతూ వచ్చాయి. ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ని ఆయనకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. ఎన్నికల ముందు వరకు ఆయన ఆ నియోజకవర్గం మొత్తం తిరిగారు. ఎన్నికల ముందు వరకు ఆయన ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తారు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావచ్చు, ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా చివరిలో ఆమంచి కృష్ణమోహన్ కూడా నేను పోటీ చేయనంటూ కూడా పార్టీకి చెప్పేసి ఆయన పక్క తప్పుకున్నారు. అంటే అక్కడ ఆ ప్రభావం, ఏలూరు సాంబశివరావు ప్రభావం ఎంతగా ఉంటుందనేది అక్కడ అర్థమైపోతూ వచ్చింది. సో ఆ తర్వాత ఎవరో ఒకరిని పోటీ చేయించాలి కాబట్టి, ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆ తరుణంలో ఎడం బాలాజీని రంగంలోకి దింపింది వైసీపీ పార్టీ. ఎడం బాలాజీ రంగంలోకి దింపినా కూడా అక్కడ అంత పెద్ద ప్రయోజనం అయితే జరగలేదు. ఎడం బాలాజీ కూడా గతంలో టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలో ఉన్నారు, మళ్ళీ వైసీపీలో చేరారు. ఇలా వివిధ రాజకీయాల నేపథ్యంలో ఆయన పార్టీలు మారుతూ వచ్చారు. సో ఆయనకు కూడా ఒక స్థిరమైన నేత కాదు అని కూడా ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అలాంటి నేపథ్యంలో ఆయన కూడా ఓడించి పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో 6 సార్లు ఇన్ఛార్జీలు మారినప్పటికి కూడా ఎక్కడా కూడా పర్చూరుకి సంబంధించి వైసీపీ పార్టీకి ఒక స్థిరమైన నేత లేకుండా పోయింది. అలాంటి ఇబ్బందులు రాకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మధుసూదనారెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చారు. గాదె కుటుంబానికి సంబంధించి ఆ జిల్లా వ్యాప్తంగా పర్చూరు నియోజకవర్గంలో మరింత బలం ఉంటుంది. సామాజిక వర్గాల నేపథ్యంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవాల నేపథ్యంలో కావచ్చు, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈసారైనా
ఏలూరు సాంబశివరాన్ని ఓడించి ఈసారైనా పర్చూరులో వైసీపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి వైసీపీ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడా కూడా ఆ లీడర్ని డిఫెండ్ చేసే క్యాపబుల్ ఉన్నటువంటి పర్సన్ మాత్రము ఇప్పటి వరకు పర్చూరు వైసీపీకి దొరకలేదు. మరి మసూదన్ రెడ్డి ఎంతవరకు ఆయన ప్రయత్నాలు చేస్తారు, పర్చూరుకు సంబంధించి ఏలూరు సాంబశివరావుని ఎంతవరకు ఢీ కొడతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ పర్చూరుకి సంబంధించి ఏలూరు సాంబశివరావు లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని ఢీ కొట్టాలన్నా, ఏలూరు సాంబశివరావు లాంటి ఒక డైనమిక్ అంటే ఈ 3 ఇయర్స్ ఆఫ్ ఎలక్షన్స్లో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం మొత్తాన్ని ఆయన బలంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఏలూరు సాంబశివరావుని ఢీ కొట్టాలంటే మధుసూదన్ రెడ్డికి ఒక పెద్ద ఛాలెంజ్గానే ఉంటుంది. దాంతోపాటు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రయోగాలు కావచ్చు, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా డిఫెండ్ చేస్తూ రాజకీయం చేయాలంటే వైసీపీకి కొంత కష్టకాలం అయినప్పటికీ కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి కొంత వ్యతిరేకత ఉంటుంది. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే లోకల్గా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేరకు వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏలూరు సాంబశివరావుని ఢీ కొట్టడంలో, ఏలూరు సాంబశివరావుని ఓడించడంలో ఒక కొత్త స్ట్రాటజీ, ఒక కొత్త రూపకల్పన అయితే వైసీపీ చేయాలి. మరి దానికి గాదె కుటుంబం ఎలాంటి స్ట్రాటజీ చేస్తుంది, ఆయన కుమారుడు విజయానికి ఆయన తండ్రి ఎలాంటి నియమాలు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. వైసీపీకి మాత్రం ఇది ఇక్కడి నుంచైనా పర్చూరుకి సంబంధించి వైసీపీకి సంబంధించి ఆయన కంటిన్యూటీ ఉండి అక్కడే కాన్స్టెంట్గా ఉండి నియోజకవర్గం మీద ఫోకస్ పెడితే మాత్రం గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా పార్టీలు మారినటువంటి ప్రతిసారి, ఇన్ఛార్జీలు మారినటువంటి ప్రతిసారి కూడా వైసీపీని గెలుపొందిస్తామని చెప్పేసి మాటలు మాత్రం కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే వైసీపీకి కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ తాజా నిర్ణయం వైసీపీకి ఎలాంటి ఊపిరి పోస్తుంది, పర్చూరు వైసీపీకి సంబంధించి రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మాత్రం చూడాల్సి ఉంది.